ఇక డీటెయిల్స్ చూస్తే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు 3వ విడత ఆర్&ఆర్ పరిహారం కింద 250 కోట్ల చెక్కును స్వయంగా అందజేశారు. ప్రాజెక్టు మొదటి దశను త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వల్ల ముంపున గురైన నిర్వాసిత కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 3 విడతల్లో మొత్తం 768 కోట్ల పరిహారాన్ని నేరుగా నిర్వాసితులకు అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్&ఆర్ పనులు దాదాపు 85% మేర పూర్తయ్యాయి. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి కష్టాలను తీర్చే వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను వీలైనంత వరకు జాతికి అంకితం చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. మిగిలిన ఆర్&ఆర్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నిర్వాసిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.